నిమిషాల్లో నేను ముగిస్తా మిత్రులారా. ఈ రోజు మోడీ రాహుల్ గాంధీ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక దొంగ కేసులు పెడుతున్నాడు మోడీ. నేనంటున్నా మోడీకి, ఏ మోడీ, బీజేపీ మోడీ బ్రిటిష్ వాడికే భయపడని కాంగ్రెస్ ఇది బీజేపీకి ఎంత భయపడుతుంది అనుకున్నాం అని చెప్పి ఈ రోజు హెచ్చరిస్తున్నా. మోడీ, అమిత్ షా ఒక కేడీలు, ఈ దొంగలు ఇవాళ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద కక్ష కట్టిండు దరిద్రుడు. ఈ రోజు ఎక్కడ మీ స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర? ఇవాళ సెంటు భూమి కూడా లేదు, ఇల్లు కూడా లేని కుటుంబం మీద ఈడీ కేసు పెట్టి ఇవాళ మీరు బెదిరించాలని చూస్తే ఇవాళ గాంధీ కుటుంబానికి మేమందరం కూడా సభ్యులమే. అందరూ గుర్తుపెట్టుకోండి. నేనంటున్నా 2029 లాస్ట్ మోడీ నిన్ను తన్ని తరిమేసే రోజులు ముందున్నాయి, గుర్తుపెట్టుకోండి. 2029 తర్వాత మోడీ ఉండేది జైల్లో. నేను అంటున్నా ఒక మాట, రాఫెల్ డీల్లో నువ్వు అనిల్ అంబానీకి ఇవాళ 45,000 కోట్ల రూపాయల హవాలా చేసినావు. మేము కనుక రేపు అధికారంలోకి వస్తే మేము కేసు పెట్టి నిన్ను జైల్లో పంపలేమా? దొంగతనం చేసింది మీరు, కేడుని మీరు. ఇలా రాహుల్ గాంధీ మీద, అమ్మ సోనియా గాంధీ మీద ఇలా మీరు కుట్రలు పండుతున్నారు. ఒక్క మాట, ఆర్ఎస్ఎస్ ఈ రోజు ఇలాంటి దరిద్రపు కొట్టు నాయకులు ఈ దేశానికి ఇచ్చిందా? ఆర్ఎస్ఎస్ యొక్క విధానం మీద ఈ దేశ ప్రతిపక్ష నాయకుడిని మొత్తం టెర్మినేట్ చేసిన చరిత్ర ఇవాళ బీజేపీకి ఉన్నది. భయపడ్డా రాహుల్ గాంధీ? ఇవాళ ఎవరైతే ద్వేషం పంచుతున్నారో వాళ్ళ బజార్లో ప్రేమ కొట్టును పెట్టిడు రాహుల్ గాంధీ. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కల్చర్. మేము ప్రేమనిస్తున్నాం, మీరు ద్వేషాన్ని పెంచుతున్నారు. విడగొట్టే మోడీకి తన్ని తరిమి కొట్టే రోజులు మన కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అంటున్న చివరిగా ఒక మాట చెప్తున్నా మిత్రులారా, 45 సంవత్సరాల బీజేపీ, 45 సంవత్సరాల బీజేపీ ఇలా 145 ఏళ్ల పైచలకు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినాం రా. ఒక ప్రజాస్వామ్య ద్రోహి మోడీ ఇలా ఈడీని ఎనిమి ఆఫ్ ది డెమోక్రసీగా చేసిండు. దేశంలో ఎవరైనా ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులకు పూజగలుపుతున్న మోడీని పాతాళంలోకి తొక్కడమే మన లక్ష్యంగా ఉండాలని చెప్పి నేను కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా తెలియజేస్తున్నా. రాహుల్ గాంధీ మీరు కొట్టారండి, తెలంగాణ కాంగ్రెసే కాదు యావత్ దేశం మీ వైపు చూస్తున్నది. ఇలా 99 సీట్లు వస్తేనే ఇలా భయపడిపోతున్నారు మోడీ, అమిత్ షా. రేపటి కనుక అధికారంలోకి వస్తున్న ఒక ఆలోచన కనుక ఉంటే ఇలాంటి పరిస్థితిలో వస్తే మా బతికేందని చెప్పేలా మోడీ చూస్తున్న పరిస్థితి. కాబట్టి ఇవాళ దేశ ద్రోహులుగా మోడీ, అమిత్ షా ఉన్న స్థితిని మనందరం కూడా గమనించి కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి. రాజ్యాంగ పరిరక్షకుడు రాహుల్ గాంధీని, అమ్మ సోనియా గాంధీ వెంట మనం అందరం ఉండాలని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్. దేశవ్యాప్తంగా ఈ విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించాలని చెప్పి ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ కుట్టిల యత్నాలు చేస్తూ ఉన్నారు. నిన్న కూడా హైదరాబాద్లో కూడా ధర్నా జరిగింది. బూత్ మాటలు తప్ప వాళ్ళు సాధించింది ఏం లేదు. దాని పేరే బూత్ ధర్నా. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని గౌరవించకుండా ఒక కేంద్ర మంత్రి స్థాయిలో రాష్ట్ర అధ్యక్షుని హోదా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి విషయంలో కనీసం గౌరవం లేకుండా బూతులు మాట్లాడేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఆ వ్యక్తులను చూసి ఏమనుకోవాలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి వారు చెప్పాలి. దానిలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి గారు చెప్పాలి, మంత్రులు చెప్పాలి. మీరు ఆ మాటను సమర్థిస్తున్నారా? ఈ ధర్నాకు మొత్తం ఎపిసోడ్ ఏంటంటే వాళ్ళు బూతులు మాట్లాడినరు అనేది పబ్లిక్ లో చర్చ జరుగుతున్నది. నేషనల్ హెరాల్డ్ సంబంధించి ధర్నా ఇచ్చారని చెప్పి తెలంగాణ సమాజం ఎవ్వరు అనుకుంటలేరు. వీళ్ళు బూతులు తిట్టినరు, బూతులు మాట్లాడినని మాత్రమే తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతున్నది. పోనీ నేషనల్ హెరాల్డ్ సంబంధించి బీజేపీకి ఉన్న సంబంధం ఉందంటే ఏం లేదు. అదే సినిమా ఉండే దాన వీర శూరకర్ణ సినిమా ఉండే, అన్ని ఎన్టీఆర్ గారి పాత్రలే. దీనిలో కూడా అన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, హీరో వాళ్ళే, విలన్ వాళ్ళే, బ్రోకర్ వాళ్ళే, జోకర్ వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే. నేషనల్ హెరాల్డ్ పేపర్ స్టార్ట్ చేసింది వాళ్ళే. దానికి అధినేత ఎవరు? నెహ్రూ వాళ్ళే. నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ వాళ్ళే. ఏజేఎల్ పబ్లికేషన్ ఎవరిది? వాళ్ళదే. యంగ్ ఇండియా లిమిటెడ్ ఎవరిది? కాంగ్రెస్ పార్టీదే. మూసేసింది ఎవరు? వాళ్ళే. 90 కోట్లు అప్పించింది ఎవరు? వాళ్ళే. 2,000 కోట్ల రూపాయలు విలువ ఆస్తులను కాజేయాలని చూసింది ఎవరు? వాళ్ళే. కేసు బుక్ అయినప్పుడు 2012 యూపీఏ వాళ్ళ హయాంలోనే. సిబిఐ ఎంక్వైరీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? వాళ్ళ హయాంలోనే. ఈడీ విచారణ ఎప్పుడు స్టార్ట్ చేశారు?
వాళ్ళ హయాంలోనే, వీళ్ళ కేసు ఎప్పుడు బుక్ పోయింది వాళ్ళ హయాంలోనే, బెయిల్ ఎప్పుడు తీసుకున్నారు వాళ్ళ హయాంలోనే. ఇక దీనిలో బీజేపీకి నరేంద్ర మోడీ గారికి సంబంధం ఏదో నాకు అర్థమవుతలేదు. బీజేపీకి నరేంద్ర మోడీ గారికి ఈ కేసుతోనేమో సంబంధం ఉందా? వాళ్ళ పైసలు వాళ్ళే చుట్టూ గిరగిరగిర దింపుకొని 5,000 మంది స్వాతంత్ర సమరయోధుల యొక్క ఆస్తులను కాజేసే ప్రయత్నం చేసింది వాళ్ళే. ఇప్పుడు 1938 అప్పటి కేసు ఇది. నెహ్రూ రిజిస్టర్ నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారు. 5,000 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ దీనిలో షేర్ హోల్డర్స్. అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ ఏజెల్ సంస్థ పేరు పబ్లికేషన్ పేరుతోని ఈ పత్రికను ప్రింట్ చేస్తున్నారు. ఇది రాను ఒకప్పుడు చాలా ఫేమస్ పేపర్. రాను నష్టాల కారణంగా 2008లో ఈ పత్రికను మూసేసారు. ఎందుకంటే 90 కోట్ల రూపాయల అప్పులున్నాయని చెప్పి ఈ పత్రికను మూసేసారు. ఇది కాంగ్రెస్ పార్టీ పత్రిక. ఈ పత్రికను ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సోనియా గాంధీ చైర్పర్సన్ దానికి నిర్ణయం చేంజ్ చేసిండ్రు. 2010లో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ స్టార్ట్ చేసిండ్రు. ఇందులో ఎవరు మెంబర్స్? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, శ్యామ్ పిట్రోడా అంకుల్, మోతిలాల్ వోరా, సుమన్ దుబే, ఇవంతా కాంగ్రెస్ పార్టీ నాయకులే. దీనిలో సోనియా గాంధీ గారికి 38% షేర్, రాహుల్ గాంధీ గారికి 38% షేర్, ఇంకా 24% ఈ ముగ్గురికి. ఈ యంగ్ ఇండియా సంస్థకి ఇచ్చినాక యంగ్ ఇండియా సంస్థ తిరిగి పైసలు 90 కోట్ల రూపాయలు చెల్లించలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీయే యంగ్ ఇండియాకు 90 కోట్ల రూపాయలు అప్పిచ్చింది. తిరిగి యంగ్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి 90 కోట్ల అప్పు చెల్లించలేమని చేతెత్తేసింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? 50 లక్షలతోని అకౌంట్ క్లోజ్ చేసి పడేసింది. క్లోజ్ చేసేసింది. మళ్ళా ఇది కాంగ్రెస్ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ. క్లోజ్ చేసి దేశంలో ఉన్నటువంటి 2,000 నేషనల్ హెరాల్డ్కి సంబంధించి దాదాపు 2,000 కోట్ల రూపాయల విలువ చేసి దాదాపు 2,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆస్తులను కాజేసే ప్రయత్నం చేసింది. అప్పుడు 2,000 కోట్లు. ఇప్పుడు అది వచ్చి పెద్ద ఎక్కడికి పోతుంది అది. ఇప్పుడు మొన్న 2023లో 2012 దాని తర్వాత 2012లో వీళ్ళు ఈ ఆస్తులు కాజేస్తున్నారని చెప్పి తెలిసిన తర్వాత 2012లో యూపీఏ ప్రభుత్వమే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు ఇవాళ కోర్టులో కేసేసారు. ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈ కేసు దాఖలైంది 2012లో. 2013లో యూపీఏ ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. అప్పుడు అరెస్ట్ కాకుండా 2013లో అరెస్ట్ కాకుండా యూపీఏ ప్రభుత్వ హయాంలోనే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు బెయిల్ చేసుకున్నారు. 2013 నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు నిందితులే, బెయిల్ తెచ్చుకున్న నిందితులు. 2013 నుంచి ఇప్పటి వరకు కూడా బెయిల్ తెచ్చుకున్న నిందితులుగా వాళ్ళు మిగిలేరు. వాళ్ళు తర్వాత 2023లో ఏజేఎల్ సంస్థకు చెందినటువంటి 661 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను యంగ్ ఇండియా లిమిటెడ్ సంబంధించి 751 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకున్నది. దీనిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధాన నిందితులుగా పేర్కొంటూ మొన్న ఛార్జ్షీట్ వేసారు. కేసు ఫైల్ అయిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా ఛార్జ్షీట్ వేయాల్సిన బాధ్యత ఉంటుందా ఉండదా? ఒక కేసు ఫైల్ అయిన తర్వాత ఆ కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సిన బాధ్యత సంబంధిత సంస్థల మీద ఉంటుంది. దాన్ని గుర్తించిన తర్వాతనే గతంలో బెయిల్ తీసుకున్న నిందితులుగా మొత్తం పూర్తి విచారణ జరిపిన తర్వాత వాళ్ళ 998 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ పాల్పడ్డట్టు తేలిన తర్వాత ఆ విచారణ జరుగుతుంది కాబట్టి ఇవాళ ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఇది 2012లో స్టార్ట్ అయింది. 2011 అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు దీనిలో భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి, కిషన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా? పత్రిక స్టార్ట్ చేసింది మీరు మీ హయాంలోనే, పత్రిక మూసేసింది మీ హయాంలోనే, పత్రిక సంబంధించి ఆస్తులు కొలగొట్టాలనుకున్నది మీ హయాంలోనే, కేసు వేసింది మీ హయాంలోనే, సిబిఐ విచారణ జరిపింది మీ హయాంలోనే, మీరు బెయిల్ తెచ్చుకున్నది మీ హయాంలోనే, అన్ని మీ హయాంలోనే జరిగినాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తిట్టిపోతున్నది అర్థం కాదు. ఈ డూప్లికేట్ గాంధీ కుటుంబం అంటే ఏమనుకుంటే సోనియా గాంధీ ఇటలీ వారసులు కాబట్టి ఈ భారతీయ చట్టాలు పనిచేయ కావచ్చు, మరి ఆ దృష్టికోణంతో ఆలోచిస్తారు కావచ్చు. మరి వీళ్ళు భారతీయ చట్టాలు సోనియా గాంధీ గిట్లా పనిచేయ కావచ్చు. ఓ చేతిలో రాజ్యాంగ బుక్ పడతారు, ఇంకో చేతిలో కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా వివరిస్తారు. ఇవాళ కేవలము ఈ నేషనల్ హెరాల్డ్ సంబంధించి అరే తప్పు జరుగుతుంది, రేపు కోర్టు తీర్పిస్తుంది, మీ తలకాలు ఎడబెట్టుకుంటారు. రేపు ఇది వట్టే పోయేది కాదు, మీరు ఆపితే మేము ఆపితే ఆగేది కాదు. ఇది కోర్టు పరిధిలో ఉంది.
రేపు కోర్టు న్యాయ విచారణ జరిపిన తర్వాత వాస్తవాలు చూసిన తర్వాత రేపు తీర్పిస్తే 100% తీర్పిస్తుంది. రేపు తలకాయ ఎవరుకుంటారు? ఏదో సుప్రీంకోర్టు వ్యతిరేకంగా వీళ్ళ కోర్టు వ్యతిరేకంగా ధర్నా చేస్తారా? ఎవరి దగ్గర ధర్నా చేస్తారు? వీళ్ళు ధర్నా చేయాల్సింది జన్పద్ దగ్గర ధర్నా చేయాలి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇంటి ధర్నా చేయాలి. ఎందుకంటే ఈ 2000 కోట్ల రూపాయల ఆస్తులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వాటా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ పేపర్. పోయి ధర్నాలకు అక్కడ వేయాలి. నేషనల్ హెరాల్డ్ సంబంధించి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఛార్జ్షీట్లో పెట్టారంటే బెయిల్ తీసుకున్నదే వాళ్ళే. మీ ప్రభుత్వంలో బెయిల్ తీసుకున్నారు. బెయిల్ తీసుకున్న నిందితులు ఛార్జ్షీట్ ఇవ్వకుండా ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేయలేదు. అసలు నేషనల్ పత్రిక లేనేదని ఛార్జ్షీట్ దాఖలు చేయమంటారా? వాస్తవాలు విచారణ ఇన్ని సంవత్సరాలు విచారణ జరిపారు. 2013 నుంచి 12 నుంచి విచారణ జరుగుతున్నది. ఇన్ని సంవత్సరాలు విచారణ జరిగిన తర్వాత ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఆ సంస్థలకు బీజేపీకి సంబంధం ఏంది? ఆ సంస్థలకు మోడీ గారికి సంబంధం ఏంది? ఆ సంస్థలకు కిషన్ గారికి సంబంధం ఏంది? ఎవరి సంబంధం ఉంది అలా? ఏం చేస్తారు? ఇక్కడ కూడా యంగ్ ఇండియా బ్రాండ్తో ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. మళ్ళీ వీళ్ళకి స్ఫూర్తి ఏదంటే యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఇక్కడ 4th సిటీ పేరుతోని ఈడ కూడా అప్పుడు 2000 కోట్ల రూపాయలు వాళ్ళు చంపినట్టు, నెహ్రూ కుటుంబం నుంచి ఇప్పటిగా చంపినట్టు ఇప్పుడు 50,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి దోపిడీకి కుట్ర చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. యంగ్ ఇండియా బ్రాండ్ పేరుతో ఇక్కడ 4th స్టార్ట్ చేస్తారు. ఈడ అంటే ఇక్కడ పేదోళ్ళ ఆస్తుపాస్తులు, పేదోళ్ళ జాగలన్నీ గుంజి ఆ యంగ్ ఇండియా ఏ విధంగా మొత్తం ఆస్తులు కొల్లగొట్టిందో ఇక్కడ 4th సిటీ పేరుతోని ఈడ కూడా ప్రజల ఆస్తులు కొల్లగొట్టే ప్రయత్నం చేసి 50,000 కోట్ల రూపాయలు దోచుకునే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. దానికి దీనికి ఏం తేడా లేదు. ఒక బ్రాండ్ పెట్టుకున్నప్పుడు గతంలో బ్రాండ్ ఏంది, ఏమైనా సాధించిందా, చెడ్డ పేరుందా, మంచి పేరుందా తెలుసుకోవాలి. తెలుసుకొని బ్రాండ్ పెట్టుకోవాలి తప్ప మీరు మళ్ళీ యంగ్ ఇండియా బ్రాండ్ పెడుతున్న పెడితే ఆ యంగ్ ఇండియా గుర్తొస్తుంది ప్రజలందరూ కూడా. కాబట్టి ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి, వాస్తవాలు తెలుసుకోండి. నేషనల్ హెరాల్డ్ సంబంధించి భారతీయ జనతా పార్టీకి కానీ నరేంద్ర మోడీ గారికి కానీ ఎలాంటి సంబంధం లేదు. అది మీ పత్రిక. మీ హయాంలో కేసు పెట్టుకున్నారు, మీ హయాంలో విచారణ జరుగుతున్నది, మీ హయాంలో బెయిల్ చేసుకున్నారు. ఇప్పుడు విచారణ జరుగుతున్నది. తప్పకుండా తప్పు చేస్తే సోనియా గాంధీ గారు కాదు ఎవరైనా జైలుకు పోక తప్పదు, మీకు శిక్ష అనుభవించక తప్పదు. మీరు ఇలా తూతూ మంత్రంగా ప్రజల దృష్టి మలచి ధర్నాలు, రాస్తారోకలు చేస్తే అది కేవలం కొన్ని రోజులు మాత్రమే. దాని తర్వాత కోర్టు విచారణ జరిపిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తే శిక్ష మాత్రం మీకు తప్పదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుతా ఉన్నాను.